హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తాడేపల్లి నుంచి తిరుపతి వెళ్ళడానికి అతి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో మీకు చూపించడం జరుగుతుంది. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడే తాడేపల్లిగూడెం టౌన్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ 6:30 ఎక్కడం జరుగుతుంది. తిరుమల ఎక్స్ప్రెస్ ఇప్పుడు అందువేలో ఉంది, నిడవలు దాటింది. మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. మేము ఇప్పుడు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవడం జరిగింది. అంటే మనం అతి తక్కువ బడ్జెట్లో వెళ్ళాలని అనుకున్నాం కదా, అందుకు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవడం జరిగింది. స్లీపర్ క్లాస్ వచ్చేసి పర్ బెర్త్ 285 రూపాయలు పడుతుంది మనిషికి, తాడేపల్లిగూడెం నుంచి తిరుపతి. తిరుమల ఎక్స్ప్రెస్ మనది ట్రైన్ నెంబర్ వచ్చేసి 17488. మన ట్రైన్ తాడేపల్లిగూడెం స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి చేరుకున్నాం. మన ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కోచ్ వచ్చేసి S5, మన S4 కోచ్ ఇక్కడ ఆగుతుంది జరుగుతుంది. అందుకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ట్రైన్ వచ్చింది. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. టైం మార్నింగ్ 4 AM తిరుపతి స్టేషన్కి చేరుకోవడం జరిగింది. మమ తాపమ పాకురుదేవ, మమ పాప. తిరుపతి రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 1 నుంచి దిగిన తర్వాత లెఫ్ట్లో ఒక స్ట్రీట్లో బైక్ రెంటల్స్ ఉంటాయి. ఆ బైక్ రెంటల్ తీసుకున్నాం మేము. ఆ బైక్ రెంటల్ వచ్చేసి పర్ డే 24 అవర్స్కి 600 అవుతుంది. 150 కిలోమీటర్స్ ఏమో లిమిట్ ఉంటుంది. మనం తీసుకున్న వెహికల్కి GPS ట్రాక్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ GPS ట్రాక్స్లో ఓనర్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. మనకు బైక్ పోతుంది, మనం ఎక్కడ టెంపుల్ బయట పెట్టినప్పుడు బైక్ ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారనే భయం కూడా ఉండదు. ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇదే ఆ వెహికల్. మేము కొండపైకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. అంటే మనకి పెట్రోల్ ఎంటీ ఇస్తారు, మనం ఇప్పుడు ఫిల్ చేసుకుని కొండపైకి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే అలిపిరి మెట్లకి చేరుకోవడం జరిగింది. జలజనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత. తిరుమల కొండ చేరుకోవడానికి అలిపిరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. కానీ 2 వీలర్స్ 6 o'clockకి అలౌ చేస్తారంట. ఎందుకంటే లాస్ట్ 2 months చిరుత ఇద్దరి మీద అటాక్ చేయడం వల్ల 6 o'clock తర్వాతే అలౌ చేయడం జరిగింది. అందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 5:45 అయింది. ఇంకా 15 minutesలో మేము కొండపైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. 2 వీలర్స్ ఇంకా అలౌ చేయట్లేదు. ఇక వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా 6 AMకి ఓపెన్ చేస్తారంట. అందుకే 2 వీలర్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడే అలిపిరి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. కొండపైకి ఇప్పుడే అలౌ చేయడం జరిగింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము. ఇవాళ అలిపిరి టోల్ గేట్. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. ఇక్కడ అలిపిరి టోల్ గేట్ దగ్గర చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఇంక మనం డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవడమే. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ.
भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव। కొండపైకి మన జర్నీ స్టార్ట్ అయింది. ఈ కొండపైకి వెళ్ళడం అంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్నింగ్ వచ్చే ఈ ఫ్రెష్ ఎయిర్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి, సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది మనకి. జీవితంలో మర్చిపోలేని ఒక జర్నీ అవుతుంది తిరుమల పైకి మనం 2 వీలర్ మీద వెళ్తుంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నేను మా తాతారు మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వ్యూస్. ఇక్కడ చూడండి, అటవీ శాఖ వారు కొన్ని బోట్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏ ప్లేస్లో ఏ జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అటవీ శాఖ వారు బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు మధ్యలో ఈ జంతువులు రోడ్డు దాటే ప్లేస్ కావడంతో మనం స్లోగా వెళ్ళాలని కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ. తిరుమలకి ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంకొక 20 మినిట్స్లో తిరుమల చేరుకోవడం జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి రెడీ అవ్వడం జరుగుతుంది. తిరుమల చేరుకోవడం జరిగింది. జస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి తిరుమల మొత్తం పూల అలంకరణ చేయడం జరిగింది. ఇది తిరుమల టోల్ గేట్. తిరుమల చేరుకోవడం జరిగింది. ఇది లేపాక్షి సెంటర్. మేము ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న లాకర్స్ తీసుకుని రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మేము దర్శనం టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. అది 2 o'clock స్లాట్ ఉంది. 300 రూపీస్ దర్శనం. ఏటీసీ సర్కిల్ నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్. మనం తిరుమల చేరుకోవడం జరిగింది కదా. తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న మాధవ నిలయంలో లాకర్ తీసుకోవడం జరిగింది. అంటే రూమ్స్ తీసుకుందాము, కానీ రూమ్స్ చాలా క్యూ లైన్ ఉండడంతో చాలా ఒక 2-3 అవర్స్ పట్టే అవకాశం ఉంది. అందుకే ఇంకా మనకి 1 డే ట్రిప్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ కల్లా మన టూర్ అంతా అయిపోవాలి. అందుకోసం ఈ మాధవ నిలయంలో లాక్ తీసుకోవడం జరిగింది. లాకర్స్ 1 లాకర్ తీసుకుందాం. మన ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. మనీ కూడా ఏమి పే చేయని అవసరం లేదు. లాక్ ఇచ్చేస్తారు. మన లగేజ్ అంతా లాక్లో పెట్టుకుని మనం స్నానం చేయడం, బాత్రూమ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. స్నానం చేసి ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళిపోవడమే. మేము మాధవ నిలయం నుండి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము ఇక్కడే మా 2 వీలర్ పార్క్ చేసాం. అక్కడ నుంచి 2 వీలర్ తీసుకుని మాది ఏటీసీ సర్కిల్కి ఇచ్చాడు. క్యూ లైన్ ఏటీసీ సర్కిల్లో క్యూ లైన్లో వెళ్ళిపోతాం ఇప్పుడు. అంటే మాది యాక్చువల్గా 2 o'clock ఉంది ఈవినింగ్, కానీ ముందే అలౌ చేస్తాడని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈవినింగ్ కల్లా మా టూర్ కంప్లీట్ చేయాలి కదా, అందుకోసం.
పార్కింగ్లో మా 2 వీలర్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏటీసీ సర్కిల్కి వెళ్ళిపోతున్నాం. ఏటీసీ సర్కిల్ నుంచి మన 300 రూపీస్ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం 1 అవర్లో అయిపోద్ది అంటున్నారు దర్శనం. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పండుగలు ఉండడం వల్ల జనం చాలా తక్కువ మంది ఉన్నారు. లాకర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పూజాల 300 రూపీస్ దర్శనం క్యూ లైన్కి వచ్చేసాం. ఏటీసీ సర్కిల్. ఇక్కడ మన 2 వీలర్ ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ మనం దర్శనం అయ్యాక బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. మళ్ళీ మనం ఏదైనా వెహికల్ తీసుకుని మళ్ళీ మన ఈ ఎంట్రన్స్కి రావాలి ఏటీసీ సర్కిల్కి, మళ్ళీ మన 2 వీలర్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ ఏటీసీ సర్కిల్ నుంచి లోపల 300 రూపీస్ దర్శనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పూజాల విదళిత సురరి పూజాల. ఇప్పుడే మనం ఏటీసీ సర్కిల్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయిపోయాం. ఇప్పుడు ఇది క్యూ లైన్. 300 రూపీస్ దర్శనం టికెట్ యొక్క క్యూ లైన్ ఇది. దర్శనం ఒక 30 మినిట్స్లో అయిపోద్దని అంటున్నారు ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్. జనం కూడా చాలా తక్కువగా ఉన్నట్టు ఉంది. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ప్రజెంట్ ఇదే 300 రూపీస్ ఆన్లైన్ టికెట్ దర్శన్ క్యూ లైన్ మొత్తం ఖాళీగా ఉంది. నాకు తెలిసి ఒక 30 మినిట్స్లోనే మన దర్శనం అయిపోవచ్చు. నడి చూస్తుంటే అస్సలా అన్నగండ ముందు పొట్ట వెళ్తుంది. నేను ఇప్పటికి 6 టైమ్స్ అన్నా తిరుమల వచ్చి ఉంటాను. కానీ ఇంత ఫ్రీగా 300 రూపీస్ క్యూ లైన్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇదిగో మా తాతారావు అసలు నాన్ స్టాప్గా నడిచేస్తున్నాడు. ఇంకా మొత్తం ఖాళీగా ఉంది. అసలు ఇక్కడ వరకు అసలు ఫుల్ క్యూ లైన్ ఉండేది. మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మన మొబైల్స్, మన బ్యాగ్స్ అన్నీ చెక్అవుట్ ఇచ్చేయాలి. వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా దర్శనం లోపలికి వెళ్ళిపోవడమే. ఇదే మన బ్యాగ్స్ అన్నీ ఇక్కడ డ్రాప్ చేసేస్తే మనకి దర్శనం అయిన తర్వాత టెంపుల్ యొక్క ఫ్రంట్లో ఉన్న ఒక లైన్లోకి వస్తాయి. ఆ కౌంటర్లో తీసుకుంటే టెంపుల్కి ఫ్రంట్లోనే ఉంటుంది. మొత్తం 300 రూపీస్ దర్శనం మొత్తం చాలా ఖాళీగా ఉంది. జనం కూడా ఎవరు లేరు. దర్శనం కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపు ఒక 20 మినిట్స్లో 300 రూపీస్ దర్శనం ఇదే ఫస్ట్ టైం నాకు. ఇంత తక్కువ సమయంలోనే దర్శనం కంప్లీట్ అవ్వడం. మేము ఆల్రెడీ మొబైల్ చెక్ ఇన్ చేసాం కదా, ఇప్పుడు డెలివరీ తీసుకుంటున్నాం. మాది కౌంటర్ నెంబర్ 5. ఇప్పుడే తీసుకున్నాం మొబైల్స్. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అన్నదాన సత్రం ఉంది కదా, శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలోకి భోజనానికి వచ్చాం. ప్రజెంట్ హాల్ నెంబర్ 2లో ఫిల్ అవుతున్నారు జనం. అన్నదాన సత్రంలో భోజనం ముగించుకున్న తర్వాత పైన ఉన్న కొన్ని ప్లేసెస్, డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి. పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, ఈ 3 కవర్ చేయడానికి ప్రజెంట్ స్కూటీ వేసుకుని బయలుదేరాం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జాపాలి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ అతి పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, కొంచెం దూరం నడవాలి. ఇక్కడ ఎంత ఎండ వచ్చినా చాలా కూల్గా ఉంది వెదర్ అంతా. అసలు ఏంది ఎండ అనేది తెలియట్లేదు.
అతి పురాతనమైన జాపాలి టెంపుల్కి వచ్చేసాం మనం. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ఒక చెట్టుకి వినాయకుని విగ్రహం స్వయంభూ కింద వెలిసింది. దానికి అందరూ డబ్బులు అతికించడం జరుగుతుంది. ఇది మనం అనుకున్న జాపాలి అతి పురాతనమైన ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఇది స్వయంభూగా వెలిసిన గణేశుని విగ్రహం. ఇక్కడ అందరూ గంధం పూస్తున్నారు అందరూ. పాప వినాశం దగ్గరికి వచ్చేసాం. శ్రీవారి పాదాల రూట్ ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలు ఒక 3 కిలోమీటర్స్ ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ శ్రీవారి పాదాల రూట్. శంఖచక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. శంఖచక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. సర్వలోక శరణా. శిలాతోరణం చేరుకున్నాం. శిలాతోరణం ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శిల. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. అంత పార్క్. అగణిత గుణగణ శరణ శరణద విదళిత సురళి కుజాల. అగణిత గుణగణ శరణ శరణద విదళిత సురళి కుజాల. విదళిత సురళి కుజాల. మమ పాపమ పా గురుదేవా. మమ పాపమ పా గురుదేవా. మనం ఇప్పుడు తిరుపతి నుండి కిందకి, తిరుమల నుండి కిందకి దిగుతున్నాం. ఇప్పుడు టైం 5:45 అవుతుంది. 6 కల్లా 2 వీలర్స్ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఈ చిరుతలు సంచరిస్తున్నాయి కదా, అందుకోసం 2 వీలర్ని ఆపేయడం జరుగుతుంది. అందువల్ల మేము ఎర్లీగానే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ దిగు ప్రదేశంలోనే చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అందుకోసమే ఎర్లీగా క్లోజ్ చేయడం జరుగుతుంది. కావున మేము దిగిపోతున్నాం ప్రజెంట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ తిరుపతి. మమ పాపమ పా గురుదేవా. మమ పాపమ పా గురుదేవా. తిరుమల నుండి తిరుపతి కింద దిగిపోవడం జరిగింది. ప్రజెంట్ లైటింగ్ బ్రహ్మోత్సవం కావడంతో లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది లైటింగ్. వక్కుల మాత టెంపుల్ తిరుమలకి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదే వక్కుల మాత టెంపుల్. ఇది నైట్ 8 o'clockకి క్లోజింగ్. టైం వచ్చేసి 8 అవుద్ది. తిరుమలకి 15 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండ మీద ఉంది. మన శ్రీనివాస మంగాపురం నుంచి 6 కిలోమీటర్స్. గరుడ గమన